టెలివిజన్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైసీపీ తప్పక విజయం సాధిస్తుందని వైసీపీ అభ్యర్థి ఈరలకప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రోళ్ల జడ్పీటీసీ మడకశిర వైసీపీ ఎన్నికల పరిశీలకుడు అనంతరాజ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజలను బాగా ఆకర్షితులను చేశాయని వైసీపీ తప్పక విజయం సాధిస్తుందన్నారు. ఓటు వేయడం జరిగింది. ఈ రోజు మా మడకశిర నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా మన ఈర్లకప్ప గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. మన ఎంపీ పోయే శాంతకు కూడా అత్యధిక మెజార్టీతో ఇస్తాము. ఈరోజు మడకశిర నియోజకవర్గంలో పోయినసారి 13,000 మెజార్టీ ఉంటే ఈసారి 20,000 కింద ఎక్కువ పైన వస్తుందని మనం అంచనా వేస్తున్నాము. ఈరోజు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకంలో భాగంగా అభివృద్ధిని చూసి ఈరోజు ఒక పేదరిక కుటుంబంలో పుట్టినటువంటి ఈర్లకప్ప గారికి విజయం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పెత్తందారులకే ఓటేస్తే గెలుస్తుందని అందరూ అనుకుంటున్నాం, కానీ ఒక నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి ఈర్లకప్ప గారికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చూసి ఈరోజు ప్రజల్లో ఆయన ముఖం చూసి ఈరోజు ఓటు వేయడం జరుగుతూ ఉంది. అత్యధిక మెజార్టీతో ఈరోజు ఈర్లకప్ప గెలుస్తారని భావిస్తున్నాను. 7 గంటలకే నా ఓటర్ మహాశయులందరూ బారులు తీరినారు. ఏకైక లక్ష్యం జగనన్న గారిని ముఖ్యమంత్రి చేయాలా అనే ఉద్దేశంతోనే ఎక్కువ శాతం ఇప్పటికే దాదాపు 82-85% ఆయన జరిగింది. బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఏ ఒక్క రూపాయి ఇవ్వకున్నట్ల స్వచ్ఛందంగా బస్సుల నిండుగా ఈరోజు జగనన్నకు ఫ్యాన్ కోట్లేయాలా అనే ఉద్దేశంతో తరలి వచ్చినారు. ఖచ్చితంగా ఈసారి జగనన్న సంక్షేమ పథకాలతో దాదాపు 15-20 వేల ఓట్ల మెజారిటీతో ఈ మడకశిరలో వైఎస్ఆర్ జెండా ఎగరవేస్తామని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను, భావించి తీరుతాను.